చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక మంచి కాలేజ్కి వెళ్ళాలా, లేకపోతే ఒక లోయర్ ర్యాంక్ కాలేజ్లో ఏదైనా ఒకటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే స్టూడెంట్స్కి ఏంటంటే కొంతమంది ఒక బ్రాంచ్ అంటే అందరికీ ఇప్పుడు సిఎస్సి అంటే పిచ్చి. ఈ మధ్యకాలంలో అందరూ కూడా సిఎస్సి తీసుకుంటున్నారు. ఎందుకు ఈ సిఎస్సిని తీసుకుంటున్నారు? అసలు ఎక్కువగా స్టూడెంట్స్ సిఎస్సి వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? స్టూడెంట్స్ దీన్ని ఎలా చూడాలి? వెరీ బర్నింగ్ క్వశ్చన్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడ మాట్లాడినా, ఏ స్టూడెంట్తో మాట్లాడినా, ఏ పేరెంట్తో మాట్లాడినా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అయితే సార్ ముఖ్యంగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే జేఈలో మంచి స్కోర్ రాకపోతే అందుబాటులో ఉన్న ఏదైనా కాలేజ్లో తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఒక మంచి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది? ఇది గత 10-15 ఏళ్ల నుంచి ఎప్పుడైతే మనకి ఈ ఐటీలో ఈ జాబ్స్ పెరిగాయో థింకింగ్ మారింది స్టూడెంట్స్కి. ఏమనుకున్నారంటే, చాలామంది స్టూడెంట్స్ కూడా డ్రాప్ తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అని, లేకపోతే మనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు, మనం వెనుకబడుతున్నాము అని. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? కరెక్ట్, ఇది ఒక రియల్ ఫియర్. స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి ఒక ఫియర్ ఉంటుంది. ఏంటంటే జనరల్గా మీ అనుభవం ప్రకారం చెప్పండి, ఒక 1 year చాలా కాన్స్టాంట్గా కోచింగ్ తీసుకుంటే ఇంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, మంచి మార్క్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు సంపాదించే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తాను. ఐఐటీలో ఎవరు ఐఐటి కోచింగ్ తీసుకోవాలి అండ్ ఎవరు ఇలాంటివి వద్దు అని అనుకోవాలి? వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. కొంతమంది బాగానే చేశారు, కానీ ఇంకొంతమందికి మాత్రం అసలైన కష్టం అయితే ఇప్పుడే మొదలైంది. ఇంకోసారి ట్రై చేయాలా, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే అసలు ఏం చేయాలి అన్న సందేహాలు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉంటాయి. అయితే వాళ్ళకి అసలైన సమాచారం లేక, మంచి గైడెన్స్ లేక ఇలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు నానో ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ వై శ్రీనివాస్ గారు. ఇప్పటికే సార్ చాలామందికి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలు ఎక్కడో ఉండేలా చూసుకున్నారు. ఒకసారి వారి మాటల్లో మనము ఒకసారి విందాం. నమస్కారం సార్. నమస్తే. సో ఇది జోసా టైం. చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక మంచి కాలేజ్కి వెళ్ళాలా, లేకపోతే ఒక లోయర్ ర్యాంక్ కాలేజ్లో ఏదైనా ఒకటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి? కరెక్ట్, ఇది ఒక క్లాసిక్ కన్ఫ్యూజన్ అమ్మా. ఎందుకంటే బ్రాంచ్ వర్సెస్ కాలేజ్. ఇప్పుడు మన జోసాలో 3 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఐఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టిఐస్. అయితే స్టూడెంట్స్కి ఏంటంటే కొంతమంది ఒక బ్రాంచ్ అంటే అందరికీ ఇప్పుడు సిఎస్సి అంటే పిచ్చి. సో ఆ సిఎస్సి మీద ఫిక్సేట్ అయిపోతారు. సో సిఎస్సి ఎక్కడొచ్చినా వెళ్ళిపోదామనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది కరెక్టా కాదా అన్నది పేరెంట్స్కి డౌట్. కొంతమంది స్టూడెంట్స్ కూడా అటువంటి డౌట్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్, ఇప్పుడు మనకి 23 ఐఐటీస్ ఉన్నాయి. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్, బ్రాంచ్ అన్నది చూడకూడదు. ఐఐటీస్ ప్రొవైడెడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. తర్వాత అక్కడ టీచింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, పియర్ గ్రూప్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఇవన్నీ దిల్ బి ఆఫ్ అ డిఫరెంట్ కైండ్. సో అలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ బ్రాంచ్ గురించి అంతలా పట్టించుకోకూడదు. ఓకే. 2 ఎన్ఐటీస్, జిఎఫ్టీస్ వస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్ఐటీస్లో కూడా ఒక 2-3 డిఫరెంట్ టియర్స్ ఆఫ్ ఎన్ఐటీస్ ఉంటాయి. ఇప్పుడు మన టాప్ ఎన్ఐటీస్ చూసుకుంటే ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రౌర్కెలా, అది ఒక టాప్ టియర్ ఎన్ఐటీస్. ఈ ఎన్ఐటీస్లో ఏది మంచి బ్రాంచ్ వచ్చినా కూడా హ్యాపీగా స్టూడెంట్స్ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎన్ఐటీస్ ఉంటాయి. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ శ్రీనగర్ ఎన్ఐటీస్ ఉంటాయి. సో ఆ నార్త్ ఈస్ట్ శ్రీనగర్ ఎన్ఐటీస్కి వెళ్ళే బదులు మన లోకల్ కాలేజెస్లో, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక మంచి సిఎస్సి బ్రాంచ్ ఏదైనా వచ్చినా తీసుకోవచ్చు స్టూడెంట్స్. కానీ మిగిలిన ఎన్ఐటీస్లో, ఇప్పుడు టాప్ 4 ఎన్ఐటీస్ గురించి మాట్లాడాను కదా, ఆ టాప్ 4 ఎన్ఐటీస్లో ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బ్రాంచ్కి అంత ప్రిఫరెన్స్ కాదు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూస్తే స్టూడెంట్స్ నన్ను అడిగితే
ఐఐటీస్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బ్రాంచ్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అసలు బ్రాంచ్ అంటే అవగాహన ఉండదు, ఏ బ్రాంచ్లో ఏం జరుగుతున్నది అని అవగాహన ఉండదు. ఆ తర్వాత కెరియర్ ప్రాస్పెక్ట్స్ అవగాహన ఉండదు. సో చాలామంది ఏమనుకుంటారంటే సిఎస్ఈ తీసుకుంటే ఒక ఐటీలో ఒక గ్లామరస్ జాబ్ వస్తుంది, ఓ 40-50 లక్షల ప్యాకేజ్ వస్తుంది. అది తప్పితే వాళ్ళకి దే వోంట్ హ్యావ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ ఎనీథింగ్ ఎల్స్. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, బ్రాంచ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే జనరలీ మనం ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇండియాలో వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో ఆపర్చునిటీస్ ఏ బ్రాంచ్ తీసుకున్నా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్ కుడ్ బి బయోటెక్, ఇట్ కుడ్ బి మెటలర్జీ, ఆఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఏ బ్రాంచ్ అయినా ప్యాషన్తో చేస్తే స్టూడెంట్ డెవలప్ అవడానికి, కెరియర్లో డెవలప్ అవడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ స్టూడెంట్ ఏంటంటే ప్యాషన్తో చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ప్యాషన్తో చేస్తే వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవుతాయి, స్కిల్స్ డెవలప్ అవుతే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. మంచి కాలేజెస్లో చేస్తే ఏమవుతుందంటే ఈ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటారు. సో దానివల్ల స్టూడెంట్ మంచి నైపుణ్యాలు డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఆ తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం నేను అనేది ఏంటంటే ఐఐటి రేంజ్లో ఇన్స్టిట్యూషన్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎన్ఐటీస్లో కూడా ఏ ఎన్ఐటీస్ గురించి మనం మాట్లాడుతున్నాము ఆ ఎన్ఐటీస్, ఇప్పుడు టాప్ టియర్ ఎన్ఐటీస్లో ఇన్స్టిట్యూషన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లోవర్ ఎన్ఐటీస్ మరీ కిందికి వచ్చేస్తే ఆ నార్త్ ఈస్ట్ బదులు మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సార్, ఈ మధ్యకాలంలో అందరూ కూడా సిఎస్సి తీసుకుంటున్నారు. ఎందుకు ఈ సిఎస్సిని తీసుకుంటున్నారు? అసలు ఎక్కువగా స్టూడెంట్స్ సిఎస్సి వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? స్టూడెంట్స్ దీన్ని ఎలా చూడాలి? అంటే వెరీ బర్నింగ్ క్వశ్చన్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడ మాట్లాడినా, ఏ స్టూడెంట్తో మాట్లాడినా, ఏ పేరెంట్తో మాట్లాడినా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐటీలోకి వెళ్ళాలి, 40-50 లక్షల ప్యాకేజ్ రావాలి, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్లో పని చేయాలి, దానికి ఏం చేయాలి, ఏ బ్రాంచ్లోకి వెళ్ళాలి. సో క్రేజ్ గత 10-15 ఏళ్ల నుంచి ఈ ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో, ఐటీ జాబ్స్ ఎప్పుడైతే వచ్చాయో, స్పెసిఫికలీ ప్రోడక్ట్ కంపెనీస్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ రేంజ్ ఆఫ్ కంపెనీస్ లో సాలరీస్ ఎక్కువ ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫారెన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ దానివల్ల అట్రాక్ట్ అవుతున్నారు సిఎస్సికి. అండ్ జాబ్స్ కూడా ఎక్కువ జాబ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉండడం కారణంగా అందరూ కోర్ బ్రాంచులు తీసుకున్నా కూడా, ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా కోర్ బ్రాంచెస్ తీసుకున్నా కూడా అందరూ ఫైనల్గా ప్లేస్మెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే ఐఐటీస్కి, ఐటీ సెక్టర్ అంటే సిఎస్ రిలేటెడ్ జాబ్సే అవుతున్నాయి. కాబట్టి సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ సిఎస్సి. అది హెల్దీయా కాదా అంటే ఇట్స్ డెఫినెట్లీ అ పాయింట్. సో నేను ఇందాక చెప్పాను కదా, కోర్ బ్రాంచెస్లో కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఖర్చు పెడుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వీళ్ళందరికీ డిమాండ్ ఉంటుంది. మొన్న మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో ఏదైతే ఇండో పాక్ వార్ ఏదైతే జరిగిందో, ఈ 4 రోజుల్లో చాలా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరిగింది. చాలా మిసైల్స్, డ్రోన్స్ చూసాం, మనం వాడడం చూసాం. సో డ్రోన్స్ ఎక్కువగా యూజ్ చేశారు. సో ఇవన్నీ డెవలప్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అవసరం. ఎందుకంటే ఆ సిగ్నల్స్, ఓకే, కంట్రోల్, మైక్రో ప్రాసెసర్స్, సెన్సర్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ నేర్చుకుంటారు. సో ఈ ఫీల్డ్లో అంటే దిస్ ఇస్ జస్ట్ వన్ ఫీల్డ్. అదేవిధంగా ఇప్పుడు సెమీకండక్టర్స్ మీద చాలా ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఈ ఈసీ వాళ్ళకి చాలా అవకాశాలు అక్కడికి వస్తాయి. సో అందుకోసం ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఓన్లీ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ తీసుకుంటేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది అన్న భావన తప్పు. స్పెషలీ ఐఐటి, ఎన్ఐటి రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో చూస్తున్నప్పుడు కోర్ బ్రాంచెస్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ పరంగా చూస్తే ఐఐటీస్లో కోర్ బ్రాంచెస్లోనే ఎక్కువ రీసెర్చ్ అవుతుంది. కంప్యూటర్ సైన్స్లో ఇన్ఫ్యాక్ట్ తక్కువ రీసెర్చ్ అవుతుంది, కోర్ బ్రాంచెస్లో ఎక్కువ రీసెర్చ్ అవుతుంది. సో స్టూడెంట్స్ లెర్నింగ్ కూడా కోర్ బ్రాంచెస్లో చాలా ఎక్కువ ఉంటుంది.
అదేవిధంగా స్టూడెంట్ కెరియర్ ట్రెజెక్టరీ కూడా ఇనిషియల్ 5-6 ఇయర్స్ ఇక్కడ కొంచెం సాలరీస్ ఎక్కువ వస్తాయి ఐటీ ఇండస్ట్రీలో. కోర్ బ్రాంచెస్కి ఏంటంటే ఇనిషియల్ సాలరీస్ తక్కువ ఉంటాయి, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే 10 to 15 ఇయర్స్ ఆ తర్వాత చూస్తే ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి సాలరీస్ అన్నది పెరుగుతూ ఉంటాయి. ఈ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐటీ సెక్టర్లో ఇనిషియల్గా సాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఆ తర్వాత ఏమవుతుందంటే మనం వింటున్నాం లే ఆఫ్స్, చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. సో ఈ అన్సర్టానిటీ, కెరియర్ రిలేటెడ్ అన్సర్టానిటీ, కొంచెం ఇన్స్టెబిలిటీ అన్నది మనకి ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది. కోర్ బ్రాంచెస్లో మనకి అలాంటిది ఉండదు, ఎందుకంటే కోర్ బ్రాంచెస్లో అనుభవంతో వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. సో స్టెబిలిటీ అన్నది మన కోర్ బ్రాంచెస్లో చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఏదైనా పర్వాలేదు, గవర్నమెంట్ అంటే స్టెబిలిటీ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్స్ వస్తే బాగుంటాయి అని. సో గవర్నమెంట్ జాబ్స్కు వెళ్ళాలనుకునే వాళ్ళు బేసికలీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ తీసుకోవడం మంచిది. సో అందరూ ఈ వేలంవేరిగా జస్ట్ సిఎస్సి కోర్సెస్ తీసుకోకుండా కోర్ బ్రాంచెస్ వైపు వెళ్ళినా కూడా మంచి అవకాశాలు ఉంటాయి, స్టూడెంట్స్ డెవలప్ అవుతారు. తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వింటున్నాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ సెక్టర్లో పెను మార్పులు జరుగుతున్నాయి. లోవర్ లెవెల్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అన్ని ఎగిరిపోతాయి. కాకపోతే ఐఐటీస్, ఎన్ఐటీస్లో కూడా ఈ లోవర్ లెవెల్ ప్రోగ్రామింగ్ జాబ్స్కి ఎవరు వెళ్ళరు, సో వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏఐ అప్లికేషన్స్ అన్ని సెక్టర్స్లో ఉండడం వల్ల కోర్ బ్రాంచెస్ చేసినా కూడా వాళ్ళు కొంచెం ఏఐ అండ్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్లో కొంచెం ప్రవేశం ఉంటే తప్పకుండా అది ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఎందుకంటే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ మైనర్స్ అని కోర్సెస్ తీసుకోవచ్చు, వాళ్ళు అడిషనల్ కోర్సెస్ తీసుకోవచ్చు. ఈ కొంచెం నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే వాళ్ళు రేపొద్దున వాళ్ళ సెక్టర్స్లో చాలా డిమాండ్లో ఉంటారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్నది అన్ని సెక్టర్స్లకి విస్తరిస్తుంది. ఆ విస్తరిస్తున్నప్పుడు ఈ టెక్నాలజీ అన్ని సెక్టర్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ సెక్టర్లో డొమైన్ ఎక్స్పర్టీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డిమాండ్లో ఉంటారు. సో ఆ మెకానికల్ ఇంజనీర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ exposure, a civil engineer with artificial intelligence exposure, a metallurgical engineer with artificial intelligence exposure. ఇలాంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో మై రిక్వెస్ట్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇస్ బ్లైండ్గా ఏదో ఎక్కడో వచ్చినా చాలు సిఎస్సి తీసుకుంటాము అనే ఆలోచన పక్కకి పెట్టి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఒక టాప్ ఐఐటీలో మెటలర్జీ వచ్చినా కూడా అటువైపు స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి. అయితే సార్ ముఖ్యంగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే జేఈలో మంచి స్కోర్ రాకపోతే అందుబాటులో ఉన్న ఏదైనా కాలేజ్లో తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఒక మంచి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా? ఓకే, ఇది గత 10-15 ఏళ్ల నుంచి ఎప్పుడైతే మనకి ఈ ఐటీలో ఈ జాబ్స్ పెరిగాయో థింకింగ్ మారింది స్టూడెంట్స్కి. ఏమనుకున్నారంటే ఒకవేళ జేఈలో మంచి స్కోర్ రాలేదంటే ఏదో అందుబాటులో వాట్ ఎవర్ కాలేజ్ ఇస్ పాసిబుల్, ఏదో కాలేజో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీయో లేకపోతే లోకల్ కాలేజ్లోనో ఏదో కంప్యూటర్ సైన్స్ చేసేసి ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళిపోవచ్చని చాలామంది స్టూడెంట్స్ గత 10-15 ఏళ్ళ నుంచి ఈ ట్రెండ్ ఎక్కువ చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ లోవర్ లెవెల్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. సో ఏదో ఆర్డినరీ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చేస్తే అన్ని ఆపర్చునిటీస్ ఉండడానికి అవకాశం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది, స్టూడెంట్కి పొటెన్షియల్ ఉంది అంటే ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఎంటర్ అవ్వడానికి వాడికి పొటెన్షియల్ ఉంది. కాకపోతే ఈ 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ వీడు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని చదవకపోయి ఉండొచ్చు, ఫోకస్ చేసి ఉండకపోవచ్చు, టైం వేస్ట్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా వీడికి మంచి కోచింగ్ దొరికి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు జేఈలో మంచి ర్యాంక్ రాక ఈ లోవర్ కాలేజెస్, అందుబాటులో ఉన్న కాలేజెస్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ లేకపోతే ఈ ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అయ్యే బదులు పొటెన్షియల్ ఉంది కాబట్టి స్టూడెంట్ నన్ను అడిగితే ఇంకో ఏడాది కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందులాగా ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిపోతే మనకు ఒక సిఎస్సి ఐటీ జాబ్ వచ్చేస్తుంది మనకి,
అలాంటి ఆలోచన ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ లోవర్ కాలేజెస్లోని ఎస్పెషలీ లోకల్ కాలేజెస్లోని సిఎస్సి చేస్తే అంత మంచి అవకాశాలు ఇకపై రాకపోవచ్చు. అంటే ఇన్ని రోజులు ఎంతో కొంత వచ్చినప్పటికీ ఇక మీదనైతే ఆర్టిఫిషియల్ రాకపోవచ్చు ఇంటెలిజెన్స్ వల్ల వచ్చింది. ఈ ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. సో అందుకోసం వాడి పొటెన్షియల్ ఉంటే తప్పకుండా జేఈకి ఇంకొకసారి ట్రై చేయడంలో తప్పులేదు. చాలా మంది స్టూడెంట్స్ కూడా డ్రాప్ తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అని, లేకపోతే మనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు, మనం వెనకపడుతున్నామేమో అని. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? కరెక్ట్. ఇది ఒక రియల్ ఫియర్. స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి ఒక ఫియర్ ఉంటుంది. ఏంటంటే ఈ 1 year వేస్ట్ అయిపోతుందేమో, ఆ బ్యాచ్ వాళ్ళు ముందుకెళ్ళిపోతారు అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అయితే నేను ఎప్పుడు అనేది ఏంటంటే ఈ 1 year వేస్ట్ అనకూడదు, ఈ 1 year ఇన్వెస్ట్మెంట్ అనాలి. వాడి కెరియర్లో వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. పొటెన్షియల్ ఉంది ఐఐటి ఎన్ఐటీలో వెళ్ళడానికి, కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ కష్టపడలేదు, వాట్ ఎవర్ జేఈలో మంచి ర్యాంక్ రాలేదు. అలాంటప్పుడు కాంప్రమైజ్ అయి ఒక లోవర్ ఆప్షన్కి సెటిల్ అయ్యే బదులు ఈ 1 year సద్వినియోగం చేసుకుంటే స్టూడెంట్ డెఫినెట్గా హీ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఏంటి ఆలోచించాలంటే లాంగ్ టర్మ్లో, అంటే ఒక 15-20 ఏళ్ల కెరియర్లో స్టూడెంట్ ఎక్కడ ఉంటాడు అన్నది ఆలోచించాలి. ఇప్పుడు వాడికి ఐఐటి ఎన్ఐటి పొటెన్షియల్ ఉంది, కానీ ఆ అవకాశం వినియోగం చేసుకోకుండా ఒక లోకల్ కాలేజ్లో జాయిన్ అయిపోతే ఒక 10-15 yearsలో ఒక పొజిషన్ రీచ్ అవుతాడు వాడు. అదే ఐఐటి ఎన్ఐటితో చూస్తే వాడు హీ విల్ రీచ్ అ మచ్ హయ్యర్ పొజిషన్. అలాంటప్పుడు ఈ 1 year ఈ కెరియర్ అన్నది ఒక 40 years స్పాన్ ఉంటుంది. నార్మల్ ఓ 30-35 years వరకు అందరు పనిచేస్తారు. ఆ తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ కూడా ఈ మధ్య చాలామంది అడ్వైజర్స్గా అది పనిచేస్తున్నారు. సో ఈ 40 years కెరియర్లో ఈ 1 year అన్నది అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ దే డోంట్ హ్యావ్ టు వరీ. వాళ్ళ బ్యాచ్ వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళ కెరియర్ ట్రజెక్టరీ ఒక రకంగా ఉంటుంది, వీళ్ళ కెరియర్ ట్రజెక్టరీ ఇంకో రకంగా ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ కంపారిజన్ గేమ్. కానీ నాకు క్లారిటీ ఉంది, నేను లైఫ్లో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నాకు పొటెన్షియల్ ఉంది, నేను ట్రై చేసుకుంటాను అనే ఒక ఆలోచన ఉంటే ఈ 1 year ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. సరే, అయితే నా పర్సనల్ క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్గా మీ అనుభవం ప్రకారం చెప్పండి, ఒక 1 year చాలా కాన్స్టాంట్గా కోచింగ్ తీసుకుంటే ఇంతకు ముందు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, మంచి మార్క్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు సంపాదించే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో జేఈలో పెద్ద మార్క్స్ తెచ్చుకొని ఉండరు. ఇన్ఫ్యాక్ట్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యి ఉండరు. ఆల్ రైట్, జేఈ మెయిన్ రాశారు, జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై కూడా అయ్యి ఉండరు. బట్ చక్కగా ఈ 1 year కాన్సన్ట్రేట్ చేస్తారు, తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ స్పెసిఫికలీ ఐ నో వన్ స్టూడెంట్ రాయలసీమ నుంచి వచ్చాడు. ఇంటర్మీడియట్ వరకు ఒక లోకల్ కాలేజ్లో చదువుకున్నాడు, వాళ్ళ ఊళ్ళోనే చదువుకున్నాడు. ఆ లోకల్ కాలేజ్లో ఐఐటి కోచింగ్ లేదు, కేవలం ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ పద్ధతిగా చదువుకున్నాడు, బట్ ఐఐటి కదా చదవలేదు. అంటే ఐఐటి కోచింగ్ కానీ ఈ లెవెల్ ఆఫ్ టీచింగ్ కానీ లేదు. సో వెన్ ఈ జాయిన్డ్ అస్, 0 knowledgeతో వచ్చాడు. ఈ 1 year సద్వినియోగం చేసుకున్నాడు. మొన్న జరిగిన జేఈ అడ్వాన్స్లో 940 ర్యాంక్ వచ్చింది. గ్రేట్. సో అని చెప్పాలి, ఎందుకంటే ఆ స్టూడెంట్ ఆ ప్యాషన్తో చదివాడు. అంటే నేను వెళ్ళవలసింది ఐఐటి ఎన్ఐటి, నాకు ఆ పొటెన్షియల్ ఉంది, నేను 2 ఏళ్ళు ఇక్కడ ఉండిపోవడం వల్ల నాకు ఆ కోచింగ్ దొరకలేదు, తప్పకుండా నేను అటెంప్ట్ చేస్తే నేను చేస్తాను, సక్సీడ్ అవుతాను అనే ఒక ఫీలింగ్ అయితే స్టూడెంట్కి ఉంది. ఆ ఫీలింగ్తో చదివాడు, సక్సీడ్ అయ్యాడు. సో ఈ విధంగా ఐ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ స్టూడెంట్స్ 2 yearsలో కష్టపడ్డారు, ఫెయిల్ అయ్యారు, ఆ తర్వాత మా దగ్గరికి వచ్చారు. ఈ 1 year కాన్సన్ట్రేట్ చేశారు, ఫోకస్ పెట్టారు, మంచి ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ సెటిల్ అయ్యారు. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా పెద్ద డిస్కరేజ్ అవ్వవలసిన అవసరం లేదు. ఈ 1 year సద్వినియోగం చేసుకొని ఫోకస్ చేస్తే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సరే, ఐఐటిలో
ఎవరు ఐఐటి కోచింగ్ తీసుకోవాలి అండ్ ఎవరు ఇలాంటివి వద్దు అని అనుకోవాలి? వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, ఇప్పుడు ఎవరికైతే వాళ్ళంతటా వాళ్ళు ఈ ప్యాషన్ ఉంది, నేను 1 year కష్టపడతాను అంటే స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళకి అంటే పేరెంట్ చెప్తే కాదు, స్టూడెంట్ హిమ్సెల్ఫ్ ఫీల్స్ నేను కష్టపడగలను, నేను ఈ 2 yearsలో ఈ మిస్టేక్స్ చేశాను, ఈ మిస్టేక్స్ నేను ఈ విధంగా రెక్టిఫై చేసుకోగలను అని స్టూడెంట్ ఫీలింగ్ ఉంటే తప్పకుండా వాడు తీసుకోవాలి. తర్వాత ఇవి కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫెయిల్యూర్స్కి. ఇంటర్నల్ ఫ్యాక్టర్ అంటే మన వల్ల, అంటే స్టూడెంట్ ఫోకస్ పెట్టలేదు, లేకపోతే వాడి హెల్త్ బాగాలేదు, లేకపోతే వాడు ఈ సోషల్ మీడియా వల్ల డిస్ట్రాక్ట్ అయ్యాడు, ఇలాంటి కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. లేకపోతే ఆ ఎగ్జామ్ రోజు ప్యానిక్ అయిపోయి ఎక్సెసివ్ నెగిటివ్ మార్క్స్ తెచ్చుకొని, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనాలి. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ స్టూడెంట్ తన తప్పు తను తెలుసుకొని ఇది నేను రెక్టిఫై చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా వాడు వెళ్ళాలి. కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఒక తన ఊళ్ళోనే చదువుకున్నాడు, హీ డి నాట్ హ్యావ్ ఐఐటి కోచింగ్. కొంతమంది ఐఐటి కోచింగ్ ఉండకపోవచ్చు, కొంతమంది ఐఐటి కోచింగ్లో ఉండొచ్చు కానీ మంచి ఫ్యాకల్టీ ఆ సంస్థ అంత మంచి సంస్థ ఉండకపోవచ్చు, దట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్. సో మంచి ఫ్యాకల్టీ దొరికి ఉండకపోవచ్చు, ఒక మంచి పియర్ గ్రూప్ దొరికి ఉండకపోవచ్చు, ఆర్ వాట్ ఎవర్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా స్టూడెంట్ ఆశించిన ఫలితం దక్కి ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఒకవేళ నవ్ హీ డిసైడ్స్ టు గెట్ ఇన్ టు అ గుడ్ ఇన్స్టిట్యూషన్, ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాడు, ఒక మంచి గైడెన్స్ వచ్చింది, దెన్ హీ కెన్ ఆబ్వియస్లీ టర్న్ హిస్ టైడ్. అయితే ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోకూడదు? ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోకూడదు అంటే స్టూడెంట్ 8వ తరగతి నుంచి ఫౌండేషన్ తీసుకున్నాడు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కూడా కష్టపడ్డాడు, అయినా ఫలితం రాలేదు అంటే పొటెన్షియల్ స్టూడెంట్కి అంత లేదన్నమాట. అంటే వాడు 8th క్లాస్ నుంచి కాన్సన్ట్రేట్ చేశాడు, ఇంటర్ 2 years కూడా ఫ్రమ్ హిస్ సైడ్ పెట్టవలసిన ఎఫర్ట్ అంతా పెట్టాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, అయినా కూడా వాడికి మంచి మార్క్స్ రాలేదు అంటే ఐ థింక్ నౌ హీ షుడ్ రియలైజ్ దట్ పర్హాప్స్ హీ డజంట్ హ్యావ్ ద పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ లేదు, సో అందుకోసం కొంచెం దూరం జరగడం బెటర్. అలాగే కొంతమంది పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఆర్ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అంటే పేరెంట్స్ ఫోర్స్ అంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళు బలవంతంగా స్టూడెంట్స్ని తీసుకొస్తారు. నేను అందుకోసం పేరెంట్స్కి ఎప్పుడు చెప్తాను, మీరు 2 year ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్కి మీరు బలవంతంగా స్టూడెంట్ని తీసుకురావచ్చు, కానీ ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్కి మాత్రము స్టూడెంట్ ఇంట్రెస్ట్ లేకుండా మాత్రము పేరెంట్స్ పిల్లవాడిని బలవంతంగా చదివించకూడదు. ఎందుకంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. సో ఇలాంటి వాళ్ళు చచ్చిన లాంగ్ టర్మ్ తీసుకోకూడదు. అలాగే పియర్ గ్రూప్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది ఐఐటియన్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఫోర్స్ చేసి ఉండొచ్చు, ఆర్ వాళ్ళు ఫోర్స్ చేసినా చేయకపోయినా వీడికి ఆ ఫీలింగ్ ఉండొచ్చు, అరే వీళ్ళందరూ నేను కాకపోతే ఎలాగా అని ఆ పియర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే వాడి ఫ్రెండ్ సర్కిల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, దానివల్ల దట్ ఈస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. అది ఎక్కువ కాలం ఆ మోటివేషన్ ఎక్కువ కాలం ఉండదు. ఎక్కడ సక్సీడ్ అవుతుందంటే స్టూడెంట్ తన తప్పులు తను తెలుసుకొని ఆ ప్యాషను ఆ జీల్తో నేను ఈ 1 year నేను కష్టపడతాను, నేను సీట్ కొడతాను ఎలాగైనా అన్నవాడు తప్పకుండా సక్సీడ్ అవుతాడు. ఇప్పటి వరకు వాడికి నాలెడ్జ్ లేకపోయినా, ఇప్పటి వరకు వాడి కోచింగ్ లేకపోయినా, ఇప్పటి వరకు పెద్దగా షైన్ అవ్వకపోయినా ఈ ఫీలింగ్ ఉంటే మాత్రం తప్పకుండా హీ విల్ డూ. అయితే ఒక డ్రాపర్ స్టూడెంట్ ఈ ఏడాది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక మంచి టైం టేబుల్, కొన్ని స్ట్రాటజీస్, టెక్నిక్స్ అన్ని మా ప్రేక్షకుల కోసం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు జూన్లో ఇంకా స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి ఇన్స్టిట్యూషన్లో 2nd week 3rd week ఆఫ్ జూన్ నుంచి సీరియస్ క్లాసెస్ మొదలవుతాయి. సో ఇప్పటి నుంచి జేఈ అడ్వాన్స్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 11 నెలలు సీరియస్ ప్రిపరేషన్ ఉంటుంది. దాన్ని స్టూడెంట్ ఒక 3 phases డివైడ్ చేసుకోవాలి. ఒక ఫేజు జనవరి వరకు, అంటే డిసెంబర్ వరకు, ఈ ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఈ ఏడాది. ఎందుకంటే జనవరిలో జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ ఉంటుంది. సో డిసెంబర్ వరకు ఒక ఫేజ్, అంటే ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు.
సెకండ్ ఫేజ్ జనవరి నుంచి మార్చ్ ఎండ్ వరకు, ఎందుకంటే ఏప్రిల్లో సెకండ్ అటెంప్ట్ జేఈ ఉంటుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ద థర్డ్ ఫేజ్ ఏంటంటే ఏప్రిల్ నుంచి జేఈ అడ్వాన్స్డ్ వరకు, అదొక 45 రోజులు ఉంటుంది. సో ఈ 3 ఫేజెస్లో స్టూడెంట్ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్లో స్టూడెంట్ తను కాన్సెప్ట్స్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో ఫోకస్ చేయాలి. ఇప్పటి నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ప్రాక్టీస్ జేఈ అడ్వాన్స్ ప్రాక్టీస్ చేయాలి, కానీ ఎక్కువ ఫోకస్ జేఈ మెయిన్ మీద. స్పెషలీ స్టూడెంట్ జేఈ మెయిన్లో ప్రవేశం లేదు, జేఈ మెయిన్లో ఫస్ట్ అటెంప్ట్లో జేఈ మెయిన్లో కూడా ఎక్కువ మార్క్స్ రాలేదు అంటే ప్రాక్టీస్ మస్ట్ బి అప్ టు జేఈ మెయిన్ త్వరగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఈ ఫేజ్లో ప్రతి స్టూడెంటు ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరు ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసిన వాళ్ళు, అంటే ఆల్రెడీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏదో కొంచెం ప్రవేశం ఉన్నవాళ్ళు. సో సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఏ అనాలిసిస్ చేసుకోవాలి? ఏబిసి అనాలిసిస్ అంటా నేను. ఏ అంటే నాకు ఆ టాపిక్లో మంచి పట్టుంది, ఐఎమ్ వెరీ థరో విత్ దట్ టాపిక్. బి అంటే మీడియం, ఒక 40 to 50% వచ్చు, 40 to 50% రాదు. సి అంటే అసలు ఐఎమ్ వెరీ వీక్, నాలెడ్జే లేదు, ఆర్ ఐఎమ్ వెరీ వీక్. సో స్టూడెంట్ ఏం చేయాలి? సిని బి చేసుకొని ఏ చేసుకోవాలి, బిని ఏకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఈ టైంలో, ఈ జూన్ నుంచి డిసెంబర్ ఎండ్లో తను ఎలా ఫేస్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ టైం టేబుల్ దృష్టిలో పెట్టుకొని, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వాళ్ళ ఒక టైం టేబుల్ ఉంటుంది, వాళ్ళు సిలబస్ ఎలా కవర్ చేస్తారో ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా వస్తే మా దగ్గర ఒక ఈ షెడ్యూల్ అంతా ఇప్పటి నుంచి మే వరకు షెడ్యూల్ ఎలా ఉంటుందో మేము ఒకటి రెడీ ఉంటుంది. సో అది వీడు ముందుగా చూసుకొని వీడి ఏబిసి అనాలిసిస్తో అది మర్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వారంలో అక్కడ ఇన్స్టిట్యూట్లో ఏదో కవరేజ్ ఉంటుంది, ఆ కవరేజ్లో నా టాపిక్స్ ఏ టాపిక్సే కవర్ అవుతున్నప్పుడు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ఏవైతే నా బి అండ్ సి టాపిక్స్ ఉన్నాయో ఆ బి అండ్ సి టాపిక్స్ మీద మనవాడు ముందర ఫోకస్ పెట్టుకొని కొంచెం అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోవాలి. సో ఆ రకంగా ఈ ఏబిసి అనాలిసిస్ వల్ల స్టూడెంట్ టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇన్స్టిట్యూట్లో ప్రోగ్రాంలో ఏమవుతుంది, ఆ వారంలో నాకు అన్నీ తెలిసినవే ఉంటాయి. సో నేను ముందు చూపు లేకుండా, నేను ముందర నాకు బి అండ్ సి టాపిక్స్ ఉన్నాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఇది టైం వేస్ట్ చేసుకుంటే టైం వృధా అయిపోతుంది. సో అవి మనం ఇప్పుడే ప్లాన్ చేసుకొని స్టూడెంట్ వాటికి కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ ఫేజ్లో కాన్సెప్ట్స్ అండ్ జేఈ మెయిన్ లెవెల్ ప్రాక్టీస్. ఇఫ్ స్టూడెంట్ హెస్ నాట్ డన్ వెల్ ఇన్ జేఈ మెయిన్, స్టూడెంట్ ఆల్రెడీ జేఈ మెయిన్ బాగా చేసుకున్నాడు అంటే నో ప్రాబ్లం, వాడు జేఈ అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు, ఇక్కడ అంటే మార్చ్ ఎండ్ వరకు, ఇక్కడ స్టూడెంట్ జేఈ అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చాలా గట్టిగా చేయాలి. అంటే టాపిక్స్ అన్నీ అయిపోయి, సిలబస్ అంతా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2.5-3 months సీరియస్గా అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్, ఆ డీప్ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆ తర్వాత ఫైనల్ ఫేజ్, జేఈ మెయిన్ సెకండ్ అటెంప్ట్ అయిపోతుంది, ఫైనల్ ఫేజ్ ఒక 45 రోజులు దొరుకుతుంది. ఈ 45 రోజుల్లో స్టూడెంట్ జేఈ అడ్వాన్స్డ్ ఒక క్రాష్ రూపంగా, అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, తర్వాత ప్రతి వారము 2-3 గ్రాండ్ టెస్ట్లు, ఇవి తీసుకొని ఎగ్జామ్కి సన్నద్ధం కావాలి. ఈ 3 ఫేజెస్లో స్టూడెంట్ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఒక డ్రాపర్ స్టూడెంట్ ముఖ్యంగా జేఈ మెయిన్స్ని టార్గెట్ చేయాలా, లేకపోతే జేఈ అడ్వాన్స్ టార్గెట్ చేయాలా? గుడ్ పాయింట్. అయితే స్టూడెంట్ జేఈ, ఎవరైతే స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో జేఈ మెయిన్ రీజనబుల్గా ఒక 90% వరకు వచ్చింది, స్టూడెంట్ బాగానే చేశాడు అంటే డెఫినెట్లీ ఫ్రమ్ డే 1 హిస్ ఫోకస్ షుడ్ బి ఆన్ జేఈ అడ్వాన్స్డ్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 90% వరకు వచ్చాడు. సో స్టూడెంట్కి కొంచెం ప్రవేశం ఉంది. సో జేఈ అడ్వాన్స్డ్ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే అందరూ యాక్చువల్లీ జేఈ అడ్వాన్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అవుతే జేఈ మెయిన్ పెద్ద మాటేం కాదు. బట్ ఈ స్టూడెంట్ ఎవరైతే 90% దాటాడో వాడు తప్పకుండా హిస్ టార్గెట్ షుడ్ బి జేఈ అడ్వాన్స్డ్. ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో అసలు జేఈ మెయినే సీరియస్గా తీసుకోలేదు,
అటువంటి వాళ్ళు బేసికలీ ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఇనిషియల్ టార్గెట్ షుడ్ బి జేఈ మెయిన్ ఓన్లీ. జేఈ మెయిన్ వరకు ప్రిపేర్ అవ్వాలి. అయితే జేఈ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ లెవెల్ అన్నది ఈ క్వాంటమ్ ఆఫ్ ప్రాక్టీస్ జేఈ మెయిన్ అంతా ఉండదు. జేఈ మెయిన్లో ఏంటంటే స్టూడెంట్కి కాన్సెప్చువల్ డెప్త్ అంతలా అవసరం లేదు, కానీ ప్రాక్టీస్ చాలా చేయాలి. జేఈ అడ్వాన్స్లో ప్రాక్టీస్ నంబర్ అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది, కానీ డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం స్టూడెంట్ వెన్ హీ స్టడీయింగ్, ఏదైతే నేను ఈ ఫస్ట్ ఫేజ్ అన్నానో జూన్ నుంచి డిసెంబర్ వరకు కాన్సెప్ట్స్ జేఈ అడ్వాన్స్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. వెదర్ హీస్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ మెయిన్ ఆర్ జేఈ అడ్వాన్స్, కాన్సెప్ట్స్ మాత్రం జేఈ అడ్వాన్స్ లెవెల్లో ఆ డెప్త్లో అర్థం చేసుకుంటే ఆ తర్వాత లైఫ్ విల్ బీ ఈజీ ఫర్ ద స్టూడెంట్. అయితే ఈ డ్రాపర్ స్టూడెంట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, మన ఫ్రెండ్స్ అందరు ముందుకు వెళ్ళిపోతారు, రీల్ షేర్ చేస్తూ ఉంటారు, మేము ఇక్కడ ఉన్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. అప్పుడు డిమోటివేట్ అవుతూ ఉంటారు ఇవన్నీ చూసి, ఇంకా మనం వెనుకబడ్డట్ట అనుకునే. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ ఈ 1 yearలో మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నాను, నేను స్టూడెంట్ హ్యాస్ టు బి మోటివేటెడ్ త్రూ అవుట్. వాడికి ఆ జీల్ ఉండాలి. సో ఇది సహజం, మేము ప్రతి సంవత్సరం చూస్తాం. ఎందుకంటే స్టూడెంట్ వాడి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏదో సమ్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయి ఉంటారు. వాళ్ళు ఈ నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి టర్మ్ బ్రేక్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇళ్ళకి వస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ స్టూడెంట్ అప్పుడు ఏమనుకుంటాడు, అరే వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు, నేనేమో ఇక్కడ ఇంకా చదువుతున్నాను అని ఆ టైంలో కొంచెం స్టూడెంట్ డిస్కరేజ్ అయితే అవుతాడు. సో అందుకోసం మేము స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, ఫోకస్ ఆన్ యువర్ గోల్. నీ గోల్ ఏంటి, నువ్వు అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు? ఎందుకు డ్రాప్ అయ్యావు అంటే నీకు పొటెన్షియల్ ఉంది, నీకు జేఈ మెయిన్ అంటే ఎన్ఐటి కానీ ఐఐటిలో కానీ సీట్ తెచ్చుకునే పొటెన్షియల్ ఉంది. దట్ ఈస్ యువర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. అంతేగాని యువర్ ఇమీడియట్ ఆబ్జెక్టివ్ ఏది, ఈ 6 monthsలో ఎంజాయ్ చేయాలి, ఈ 6 monthsలో మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేను కూడా అదే చేయాలి అన్న, దట్ షుడ్ నాట్ బి యువర్ ఫోకస్. యూ ఫోకస్ ఆన్ యువర్ లార్జర్ గోల్. యువర్ లార్జర్ గోల్ ఏంటి, నేను లైఫ్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దానికి మై ప్లాన్, మై స్ట్రాటజీ ఈజ్ టు గెట్ ఇన్ టు అ గుడ్ ఇన్స్టిట్యూట్ ఆర్ లైక్ ఐఐటి ఆర్ ఎన్ఐటి. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫోకస్ ఆన్ దిస్ గోల్, ఆ గోలే నీకు పెద్దగా కనిపిస్తున్నప్పుడు ఈ చిన్న ఏవైతే నాయిస్, ఈ చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా అనిపించవు, అవి చాలా ఇంపార్టెంట్ అనిపించవు. ఎప్పుడైతే నువ్వు ఆ గోల్ నీకు కనిపించదో అప్పుడు ఇవన్నీ చాలా పెద్దగా అనిపిస్తాయి. అరే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వీడు అక్కడ ఉన్నాడు, నేనేంటి 1 year ఇట్లా చేసుకున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అందుకోసం మేము స్టూడెంట్స్కి ఏం చెప్తాం అంటే, ప్రతిరోజు నువ్వు లేచినప్పుడు యూ షుడ్ రిమెంబర్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎందుకు నువ్వు ఈ 1 year నువ్వు ఎక్కడ ఎందుకు ఉన్నావు, what is your plan for your long term, what is your objective, what's your goal to get into a good institution, to get into your dream institution. So every day వాళ్ళు లేచినప్పుడల్లా he should think of only one thing, that I have to get into IIT, NIT. ఆ గోల్ ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద విషయాలు కావు. ఓకే సార్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఏంటి అంటే, ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, పూర్తిగా దూరం ఉంచితే బెటరా లేకపోతే కంట్రోల్గా ఉండొచ్చా? ఎస్పెషలీ ఎప్పుడైతే స్టూడెంట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నాడో, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ అన్నది ఒక ప్రాబ్లం. ఎందుకంటే వాడికి ఉన్నదే తక్కువ టైం, 1 year కూడా కాదు, 11 months. అందులో ఫస్ట్ అటెంప్ట్ జేఈ మెయిన్కి 6 నెలలే ఉంటుంది. సో ఈ తక్కువ టైంలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న మీద ఫోకస్ ఉంటుంది. సో సోషల్ మీడియా డెఫినెట్లీ మనం చూస్తున్నాము, అడల్ట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఏదైనా రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ వెళ్ళడం చూస్తే ఇంకా అలా ఆ ప్రపంచంలో ఇంకా మైమర్చిపోయి ఇంకా ఒక 10 నిమిషాలు మొదలుపెట్టి అది 1-2 గంటలు అలా అయిపోతుంది. కొంతమందికి ఒక అబ్సెషన్ అయిపోతుంది. సో డెఫినెట్లీ అ ప్రాబ్లం. సో ఎవరైతే స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారో, ఇప్పుడు మా దగ్గర హాస్టల్లో ఉంటారు, డే స్కాలర్ ఉంటారు. హాస్టల్లో ఉండే స్టూడెంట్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మేము మొబైల్ ఫోన్స్ అలౌ చేయం, సో ప్రాబ్లమే లేదు వాడికి. ఎవరైతే హాస్టల్లో ఉండరో, ఇంట్లో కూర్చొని చదువుతున్నారో,
వాళ్ళు దే హ్యావ్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఈ డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉండే ఆ కెపాసిటీ ఉందా? కొంతమంది ఉంటారు, వాళ్ళ ఒక నిర్ణీత సమయాల్లో ఈ టైంలో డైలీ ఒక 6 o'clock to 6:30 నేను సోషల్ మీడియా వాడతాను, ఆ తర్వాత నేను మళ్ళీ ఫోకస్ చేస్తాను. ఆ కంట్రోల్ కొంతమందికి ఉంటుంది. విల్ బి వెరీ సర్ప్రైజ్. కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా మంచి మెచ్యూరిటీ ఉంటుంది ఆ వయసులో కూడా. అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనం లేను సోషల్ మీడియా ముట్టుకోవద్దు అంటే వాడు రెబెల్ అవుతాడు, వాడు అసలు ఏమీ కాన్సన్ట్రేట్ చేయడు. కానీ అలాంటి వాళ్ళు మైనారిటీ. చాలామంది ఏంటంటే వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, మీరు తప్పకుండా మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ప్లేయర్స్ చెస్లో బ్రహ్మాండమైన విక్టరీస్ సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గుకేష్ ఉన్నాడు, మొన్ననే మ్యాచ్ గెలిచాడు. అలాగే ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ కానీ, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కానీ, వీళ్ళంతా లైఫ్లో ఏదైనా అచీవ్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు గివ్ అప్ సంథింగ్. అండ్ వాళ్ళందరూ ఇఫ్ యూ గెట్ ఇన్ టు దేర్ స్టడీ, దేర్ హ్యాబిట్స్, అంటే వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ వర్క్ షెడ్యూల్ చూస్తే ఇందులో చాలామంది మొబైల్ ఫోన్స్ దూరంగా ఉంటారు. ఎవరు ఈ ఇంటర్నేషనల్ అథ్లీట్స్ కానీ వీళ్ళంతా. ఎందుకంటే దే ఆర్ సో ఫోకస్డ్ ఆన్ దేర్ ప్రాక్టీస్ అండ్ దేర్ డైలీ రెజ్యూమెన్ దట్ వాళ్ళు ఈ మొబైల్ ఫోన్స్తో కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీసు, వాళ్ళు ఏదైనా ట్విట్టర్లో వెళ్ళారు, ఎవడో ఏదో కమెంట్ పాస్ చేస్తాడు, సో వీళ్ళు కొంచెం దానివల్ల అప్సెట్ అవ్వచ్చు, సో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో అందుకోసం కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒక మేజర్ టోర్నమెంట్ అవుతున్నప్పుడు కానీ, ఒక మేజర్ ప్రాక్టీస్ సెషన్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు అసలు వాళ్ళ ట్రైనర్సే దూరం పెడతారు, వీళ్ళు కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ అ లార్జర్ గోల్, వాళ్ళ గోల్ వేరు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ స్పెషలీ 1 year డ్రాప్ చేసి మరీ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో వాడి గోల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో వాడు హీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ అనమాట, ఇవన్నీ దగ్గర రాని అని నేను. ఇన్ఫ్యాక్ట్ వాడు ఇంట్లో ఉంటున్నాడు, వాడు డే స్కాలర్గా వస్తున్నాడు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే వాడు ఏం చేయాలి, ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, వాడు మొబైల్ ఫోన్ వాడు పేరెంట్స్కి ఇచ్చేసేయాలి, ఇచ్చేసి దూరంగా ఉండాలి. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎవరికైతే ఆ కంట్రోల్ ఉంటుందో వాళ్ళు ఒక డైలీ ఒక 1/2 hour టైం వాడుకుంటే ప్రాబ్లం లేదు. కానీ నన్ను అడిగితే స్టూడెంట్స్ ఆ 1/2 hour టైం కూడా అనవసరంగా మొబైల్ ఫోన్ ముందర కూర్చునే బదులు ఒక మంచి ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక మంచి ఎక్సర్సైజ్, యోగా, ఏం లేకపోతే జాగింగ్ చేస్తే నన్ను అడిగితే బెనిఫిట్ ఎక్కువ ఉండొచ్చు, అనవసరంగా దీని ముందర కూర్చో. కాకపోతే కొంతమంది ఫీలింగ్స్ ఏంటంటే నేను అది చూడకపోతే ఏదో ఐ మే బి లూజింగ్ టచ్ అనేవో ఫీలింగ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పర్వాలేదు. బట్ ఎవరికైతే కంట్రోల్ ఉండదో వాళ్ళ మీద, వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ నాట్ గో ఎనీవేర్ నియర్ మొబైల్ ఫోన్. అలాంటి వాళ్ళందరూ నేను చెప్పేది ఒకటే, మీ గోల్ మీద ఫోకస్ చేయండి. మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ కనిపించవు మీకు. సార్, ఒక స్టూడెంట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు, సో అతను ఎలాంటి ఇన్స్టిట్యూషన్ని ఎంచుకోవాలి అండ్ మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ప్రత్యేకతలు? సో ఇప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ కోచింగ్ నార్మల్ 2 year కోచింగ్ లా కాదు, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. స్టూడెంట్ ఆల్రెడీ ఒక లెవెల్లో ప్రిపేర్ అయ్యాడు, మే నాట్ బి పర్ఫెక్ట్, ఆల్రెడీ ఏదో సమ్ ప్రవేశం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 2 year ప్రోగ్రాంలో ఆబ్వియస్లీ 2 ఏళ్ళు స్టూడెంట్కి టైం ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్కి అంత టైం ఉండదు. 11 months ఫర్ జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్ అయితే బేసికలీ 6 months. సో టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ వీళ్ళు అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటారు. కొంతమంది కొన్ని టాపిక్స్లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది కొన్ని టాపిక్స్లో వీక్గా ఉంటారు. సో పర్సనలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలి స్టూడెంట్కి. పర్సనలైజేషన్ అంటే అందరికీ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే ఫిలాసఫీ పనికిరాదు. స్టూడెంట్ వాడి లెర్నింగ్ ఎక్కడుంది, వాడి లెర్నింగ్ పాత్, ఆ లెర్నింగ్ కర్వ్ ఎక్కడుంది,
వాడికి ఏంటి స్ట్రెంగ్స్, వాడికి ఏంటి వీక్నెసెస్, వాడికి ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్, ఏ టాపిక్లో స్ట్రాంగ్, ఏ టాపిక్లో వీక్, దాని ప్రకారము వాడికి ఇన్పుట్స్ రావాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పర్సనల్ ఫోకస్ చాలా ఉండాలి. ఎందుకంటే ఒకసారి స్టూడెంట్కి డెప్త్గా చెప్పే అవసరం లేదు, వాడికి సబ్జెక్ట్ తెలుసు, వాడికి ఏం రావాలి, వాడికి డౌట్స్ క్లారిఫై చేయాలి, తర్వాత కరెక్ట్ వేలో వాడు ప్రాక్టీస్ చేయించాలి. సో ఒక మంచి ఒక జిమ్కి వెళ్తే ఒక పర్సనల్ ట్రైనర్ ఎలాగ ఉంటాడో అలాంటి పర్సనల్ ట్రైనర్ అవసరం ఇక్కడ లాంగ్ టర్మ్లో ఉంటుంది. సో నన్ను అడిగితే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలి అంటే పర్సనల్ కేర్ చాలా ఎక్కువ ఉండే కోచింగ్ ఉండాలి. ఇప్పుడు మనకు తెలుసు చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి, కానీ ఆ పెద్ద సంస్థల్లో ఏంటంటే ఒక ఫ్యాక్టరీ దీనిలాగా అవుట్పుట్ లాగా వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఈ పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేసే DNA ఉండదు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఏంటంటే అందరికీ ఒకటే మంత్రం అది వాడతారు, అది లాంగ్ టర్మ్కి పనికిరాదు. లాంగ్ టర్మ్ ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రెంగ్స్ అండ్ డిఫరెంట్ వీక్నెసెస్, డిఫరెంట్ లెర్నింగ్ కర్వ్స్ మీద ఉంటారు. కాబట్టి పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, ఎవరైతే టీచ్ చేస్తారో ఫ్యాకల్టీ వాళ్ళకి ఈ లాంగ్ టర్మ్లో అనుభవం ఉండాలి. ఎందుకంటే ఈ 2 year రెగ్యులర్ ప్రోగ్రామ్ హ్యాండిల్ చేయడం వేరు, లాంగ్ టర్మ్ హ్యాండిల్ చేయడం వేరు. ఎందుకంటే లాంగ్ టర్మ్కి టైం తక్కువ, ఆ తక్కువ టైంలో స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ బట్టి ఫ్యాకల్టీ మాడిఫై చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను ఫండమెంటల్స్ నుంచి నేను చెప్పడం అంటే కష్టమవుతుంది. సో స్టూడెంట్ రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారు, స్టూడెంట్స్ ఏ లెవెల్లో ఉన్నారు అన్నది దృష్టిలో పెట్టుకొని ఫ్యాకల్టీ షుడ్ మాడిఫై హిస్ కోచింగ్. కొంచెం డైనమిక్ చేంజెస్ ఇన్ ద క్లాస్ అన్నవి జరుగుతాయి. సో దానికి ఫ్యాకల్టీకి లాంగ్ టర్మ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరము. రెండోది. మూడోది, ప్రాక్టీస్ చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఓకే, 2 yearsలో ఏం చేస్తామంటే మేము రెగ్యులర్ కోచింగ్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మనకు అంత టైం లేదు, అండ్ ఆల్సో అది అవసరం కూడా లేదు. సో వాడికి ఎందులో వేర్ హీ రిక్వైర్స్ ఇన్పుట్స్, ఆ ఇన్పుట్స్ మనం ఇచ్చేటట్టు ఉండాలి. సో అందుకోసం ఆ మొత్తం ఆ ప్లాన్ ఎలా ఉండాలి అంటే చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి. సో ఇవన్నీ కావాలి అంటే ఇన్స్టిట్యూట్ ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నానో వరకు వస్తే మేము ఫ్రమ్ ద బిగినింగ్, వీఆర్ నౌ 16 years ఓల్డ్. సో మేము మొదటి నుంచి మేము లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు మాకు ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో 16 years ఎక్స్పీరియన్స్ ఉంది, జేఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. సో యాజ్ ఫార్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సర్న్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. దట్స్ నెంబర్ 1. రెండోది, మేము మొదటి నుంచి ఫ్యాకల్టీకి చాలా ఫోకస్ చేస్తాము. మా దగ్గర ఉండేది చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, కొంతమంది లెజెండ్స్ ఉన్నారు మా దగ్గర. సో స్టూడెంట్కి ఫ్యాకల్టీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సమ్ ఆఫ్ ద టాప్ ఫ్యాకల్టీ హీ విల్ కమ్ అక్రాస్ మా దగ్గర. మూడోది, మా దగ్గర ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అందుకోసం స్టూడెంట్ మీద నేను ఇందాక చెప్పాను కదా, ఆ ఫోకస్, ఆ ప్రత్యేక శ్రద్ధ అన్నది ఉంటుంది. తర్వాత 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మాకేంటంటే మా రెగ్యులర్ ప్రోగ్రామ్ నుంచి మాకు ఎన్ని రిజల్ట్స్ వస్తాయో మా లాంగ్ టర్మ్ నుంచి కూడా అంతే రిజల్ట్స్ వస్తాయి. సో అందుకోసం లాంగ్ టర్మ్కి మేమేది సవితల్లి ప్రేమ ఉండదు, నో స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్. మాకు లాంగ్ టర్మ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అవర్ రెగ్యులర్ ప్రోగ్రామ్. ఎందుకంటే మాకు రిజల్ట్స్ ఇక్కడి నుంచి వస్తాయి, అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు కొన్ని పెద్ద సంస్థల్లో ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ పెద్ద లెక్క కాదు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్లోనే లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో అక్కడి నుంచి రిజల్ట్స్ వచ్చేస్తాయి. మాకు అలా కాదు, మాకు రిజల్ట్స్ ఇక్కడి నుంచి వస్తాయి, అక్కడి నుంచి వస్తాయి. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్, వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ టు లాంగ్ టర్మ్ ఆల్సో. సో ఆ స్పెషల్ ఫోకస్ అన్నది మా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ మీద కూడా ఉంటుంది. ఆ తర్వాత మా ప్రోగ్రాము నేను ఇందాక చెప్పాను కదా, 3 phases.
అకాడమిక్ ప్రోగ్రామ్ మాకు మొదటి నుంచి మా అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్. నానో ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఈ అకాడమిక్ ప్రోగ్రాంలో మాది 3 లెవెల్స్లో ఉంటుంది. 3 పిల్లర్స్ అంటాం మేము. ఒకటి టీచింగ్, వర్కింగ్ అండ్ ఫినిషింగ్. సో టీచింగ్ అంటే వాడి కాన్సెప్ట్స్ స్ట్రెంథెన్ చేయడం, 2 వర్కింగ్ అంటే ప్రాక్టీస్ చేయించడం, అండ్ 3వది అంటే ఫినిషింగ్ అంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేయడం. ఈ 3 దశల్లో ఇవి జరుగుతాయి. ఫస్ట్ డిసెంబర్ వరకు టీచింగ్ విత్ వర్కింగ్, తర్వాత సెకండ్ ఫేజ్లో వర్కింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్, అండ్ థర్డ్ ఫేజ్ అంటే ఏప్రిల్ నుంచి మే వరకు అంటే ఎగ్జామ్ వరకు ఫినిషింగ్. సో ఈ 3 3 డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి మా దగ్గర. సో వీటన్నిటి వల్ల స్టూడెంట్ విల్ బి 100% ప్రిపేర్డ్ ఫర్ బోత్ జేఈ మెయిన్ యాజ్ వెల్ యాజ్ జేఈ అడ్వాన్స్డ్. సో ఇవి మా దగ్గర ప్రత్యేకతలు. యాక్చువల్లీ ప్రతి స్టూడెంట్కి ఇలాంటి ఫోకస్డ్ టైం టేబుల్ ఉంటేనే అచీవ్ చేయడానికి ఈజీ మెథడ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు నా పర్సనల్ క్వశ్చన్ ఏంటి అంటే, గత 16 సంవత్సరాల నుంచి నానో ఇన్స్టిట్యూషన్ ఇంత విజయవంతంగా సాగడానికి మీ ఫండమెంటల్ రూల్స్ ఏంటి? అంటే మేము మొదటి నుంచి మా అకాడమిక్ ప్రోగ్రామ్కి మేము ఎక్కువ ఫోకస్ పెడతాము. అంటే సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ are very, very important. Processes are very, very important. People are important, but వ్యక్తుల కన్నా సంస్థ పెద్దది. సో ది సిస్టమ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మేము ఈ 16 ఏళ్ళ నుంచి మేము ఈ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడంలో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాము. దానివల్ల ఇవాళ మాకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేము 16 ఏళ్ల క్రితం మా దగ్గర ఒకటే సెంటర్ ఉండేది. ఇవాళ మేము 5 సెంటర్లు, అది కూడా చాలా ప్లాన్డ్గా, ఏదో ఒకటే రోజు 20 సెంటర్స్ పెట్టాలి అలా కాకుండా ప్లాన్డ్గా. ఓకే, సో యాజ్ మచ్ యాజ్ అవర్ సిస్టమ్ కెన్ టేక్ మేము అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. సో దానివల్ల స్టూడెంట్ తప్పకుండా బెనిఫిట్ అవుతాడన్నది మా ఉద్దేశము. సో ఈ అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు మా దగ్గర ఆ డిసిప్లిన్ కూడా స్టూడెంట్స్లో వీ ఎక్స్పెక్ట్, ఆ ఫోకస్ కూడా చేస్తాము. ఆ తర్వాత మా స్టాఫ్, our people are also geared to provide that kind of coaching for students which produces results. And ఇవన్నీ ఏంటంటే మా బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ స్టూడెంట్ మీద ఒత్తిడి లేకుండా చేస్తాం. వితౌట్ స్ట్రెస్ ఇది చేస్తాం. సో దట్ ఈస్ అవర్ బేసిక్ ఫిలాసఫీ. స్ట్రెస్, ఎందుకంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒత్తిడి ఎలాగో ఉంటుంది, దానిపైన మేము అడిషనల్ స్ట్రెస్ అయితే స్టూడెంట్ మీద పడకుండా మేము చూసుకుంటాం. యాక్చువల్గా జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాక చాలామంది స్టూడెంట్స్లో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీ మాటలు విన్న తర్వాత పూర్తిగా అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.